ఆడపిల్లలు ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీని కోరుకుంటారు. ఎక్కడ? భర్త దగ్గర. తను పడే కష్టం తను గుర్తించాలి. పొద్దున్న సాయం దగ్గర ఇంట్లో ఉన్నా కూడా తన ఇంట్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. అది ఆయన గమనించి కన్సర్న్గా ఆఫీస్ నుంచి ఒకసారి ఫోన్ చేసి, ఏమైనా తిన్నావా, ఎలా ఉన్నావు, పిల్లలతో బిజీగా ఉంటావు కదా, కాస్త తిను, లేకపోతే హెల్త్ ఎలా ఉంది అనేటువంటి చిన్న చిన్న మాటలు వాళ్ళకి డబ్బు కన్నా నగల కన్నా విలువైన మాటలు అవి. ఎప్పుడైతే అవి ఉండవో వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డబ్బుల మీద నగల మీద వెళ్ళిపోతాయి. మీకు అర్థమైంది? పాయింట్ అర్థమవుతుంది? అర్థమైంది. ఎప్పుడైతే ఈ పలకరింపులు ఒక కుటుంబంలో భర్త నుండి ఆడపిల్లకి ఉండవో ఆటోమేటిక్గా అమ్మలక్కలతో స్నేహాలు ఎక్కువ అవుతాయి. ఆ పక్కింటి అమ్మలు ఉంటారు కదా కొంతమంది, అందరినీ అన్నట్లు నేను మనది కూడా చెప్తున్నా. కొంతమంది ఈ పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, వదిన వస్తావా బయటికి, మనం గోల్డ్ కొనుక్కుంటున్నాను ఇవాళ అంటే ఈమె కూడా పురుగు తొలుస్తుంది అనమాట బ్రెయిన్లో నుంచి. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్తో మంచి రిలేషన్ లేదు. మంచి రిలేషన్ లేదంటే ఎట్లాగా? ఆయన పట్టించుకోడు. పొద్దున్న పోతే సాయంత్రం వస్తాడు, తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు అని ఒక పలకరి. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా భార్యని పట్టించుకునే ఏ భర్త అయినా కూడా భర్త నుంచి ఒక మంచి ఆదరణ, ఒక మంచి ప్రేమ దొరికితే బంగారాలు డబ్బులకి అంత ప్రాధాన్యత ఉండదని నేను అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఉండదు అని నేను అనుకుంటున్నా.